ఇది చూసారా? మెటల్ క్యాప్స్. ఏంటిది శివాజీ మూవీలో గోల్డ్ క్యాప్స్ లాగా సిల్వర్ క్యాప్స్ అయినా ప్లాన్ చేస్తున్నారా అని అనుకోవద్దు. ఇది మెటల్ ట్రయల్ అనమాట. అంటే మనం ఫైనల్ ప్రాసెస్కి వెళ్ళే ముందర ఇలాగా ఒక మెటల్ ఫ్రేమ్వర్క్ని పేషెంట్ నోట్లో పెట్టి ట్రై చేస్తాం. అంటే ఫిట్ అంతా కరెక్ట్గా ఉందా, అక్లూజల్ గ్యాప్ సరిపోతుందా, క్లియరెన్స్ సరిపోతుందా అని చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ ఫిట్ అంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే కనుక ల్యాబ్కి కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, మీరు ఫైనల్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి. మెటల్ సెరామిక్ క్రౌన్స్ లేదా డిఎంఎల్ఎస్ క్రౌన్స్లోని లోపల ఈ మెటల్ లేయర్ ఉండి దానిపైన సెరామిక్ కోటింగ్ అనేది వస్తుంది. ఎప్పుడు ఈ మెటల్ ట్రయల్ అడుగుతామంటే లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ మల్టిపుల్ రీప్లేస్మెంట్స్కి వెళ్తున్న పేషెంట్స్లో ఇలాగా ఒకసారి ట్రయల్ చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఫైనల్ ప్రాసెస్కి కన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాం ల్యాబ్కి. అండ్ ఇంకొకటి, చాలామంది పేషెంట్స్ ఫిక్స్డ్ ప్రాసెస్కి వెళ్దామని చెప్పి వస్తూ ఉంటారు. అక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సపోర్టింగ్ టీత్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మనం పెట్టే పళ్ళేమో చాలా ఎక్కువ నెంబర్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ ఫిక్స్డ్ ప్రాసెస్, టీత్ సపోర్టెడ్ ప్రాసెస్ చాలా కాలం లాంగ్ టర్మ్గా నిలబడాలి అంటే కనుక అక్కడ మనం తీసుకునే సపోర్టింగ్ టీత్ అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ కానీ దాని యొక్క నెంబర్ కానీ ఎక్కువ ఉంటే కనుక లాంగ్ స్టాండింగ్గా మీ ఎఫ్పిడి అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు సపోర్టింగ్ టీత్ తక్కువైపోయినాయి లేదా సపోర్టింగ్ టీత్ వీక్గా ఉన్నాయి, మొబైల్గా ఉన్నాయి, చుట్టుపక్కల ఉండే బోన్ తక్కువ ఉందంటే కనుక మీ ఎఫ్పిడి అనేది ఎక్కువ కాలం నిలవదు. సో ఒక లాంగ్ స్పాన్ బ్రిడ్జ్ ఉందనుకోండి, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ బ్రిడ్జ్ ఉందనుకోండి, 2 పిల్లర్స్ మీద అటొక పిల్లర్ ఇటొక పిల్లర్ మీద నిలబెట్టలేము కదా. ఇంటర్వీనింగ్ పిల్లర్స్ అనేవి కంపల్సరీ ఉంటేనే ఆ బ్రిడ్జ్ అనేది లైఫ్ లాంగ్గా ఉంటుంది. సో చాలామంది అంటూ ఉంటారు, ఒక 2 టీత్ ఉంటాయి, లాంగ్ గ్యాప్ ఉంటుంది, మధ్యలో టీత్ కోల్పోయి ఉంటారు, ఫిక్స్డ్ ప్రాసెస్ కట్టేయమని చెప్తూ ఉంటారు. అలా కట్టడం వల్ల పేషెంట్ యొక్క టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. ఎప్పుడు కూడా మీ డెంటిస్ట్ మీ కండిషన్ తగ్గట్టు దానికి అప్లికేబుల్లా, ఒకవేళ ఫిక్స్డ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చా, టీత్ సపోర్టెడ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చా లేదా ఇంప్లాంట్కి వెళ్ళాల్సి ఉంటుంది అనేది డెంటిస్ట్ డిసైడ్ చేస్తారు.